హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంకో చెట్టు మొగ్గు కూడా చూపిస్తాను. చూడండి, చిట్టి గులాబీ అన్నా కదా, అది మొగ్గు వస్తుంది. మొన్న చిగురు వచ్చిందన్నా కదా, ఇదిగోండి. కొంచెం చూసారా, చక్కగా ముగ్గు వస్తుంది. ఒకటే ముగ్గు దగ్గర, ఇదిగోండి ముగ్గు వస్తుంది కదా. ముగ్గు కూడా వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇలాగే ఇదిగోండి, మందార చెట్టు కూడా చక్కగా వస్తుంది. ఇదేమో తమలపాకు చెట్టు, చూడండి ఎంత బాగుందో, బాగా పైకి పాకుతుంది కదా, బాగుంది కదా. అలాగే ఇదేమో శంకు చెట్టు ఫ్రెండ్స్. నేను వేరే వాళ్ళ దగ్గర మొక్క తెచ్చి పెట్టాను. ప్రస్తుతానికైతే బాగానే ఉంది, చూద్దాము పెరుగుద్దో లేదో. చక్కగా పురుగు, ఎక్కడ పురుగు వస్తుందో అక్కడ తీసేస్తున్నాను ఫ్రెండ్స్, అప్పుడు మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పురుగు వల్ల చెట్లు పాడైపోతున్నాయి. అందుకని నేను పురుగు ఎక్కడ కనబడినా ఉంచట్లేదు ఫ్రెండ్స్, మొత్తం తీసుకుంటూ వస్తున్నాం. మీకు ఇప్పుడు చూపిస్తా ఇవాళ ఇంకా ఎన్ని పువ్వులు పూసినాయో గెస్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా చక్కగా పోతుంది. ఇప్పుడు చూపించేస్తున్నా. ఇగోండి, నిన్న చక్కగా మొగ్గగా ఉందన్నాం కదా, ఇవాళ పూలు పూసినాయి. ఇది పూసింది ఫుల్గా. ఇదిగోండి రెండు మొత్తం విచ్చుకుంది. ఇవాళ కోసేస్తాను ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారం రోజు పెడతాను. ఇదిగోండి, ఇంకో మొగ్గు ఉందన్నా కదా బయటది, ఇవాళ పూసలేదు. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, అన్నీ ఇంత బాగున్నాయి క్యూట్గా. ఇక్కడ 3 దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇవాళ చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్, ఎప్పుడు మొక్కలే చూపిస్తే బోర్ కొట్టదు, ఎందుకంటే నా ఓన్ కంటెంట్ ఉండాలంటున్నారు. నేను కూడా ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, పూసినయే నేను చూపించట్లా, చెట్లు చెప్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. చెట్ల గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఈ రెండు మట్టికి నిన్న సగం విచ్చుల్ని, ఎవరు ఫుల్గా విచ్చుల్ని. ఇది మట్టికి నిన్న మొగ్గ ఎవరు విచ్చుకుంది. ఇది కూడా ఇంకో మొగ్గ ఉంది. ఈ 3 ఎవరు కోసి, ఎందుకంటే నేను ఫుల్గా పూసిని కోసేస్తున్నాను ఫ్రెండ్స్. కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉంచిన ఎలుకలు ఉంచవు ఫ్రెండ్స్, పీకేస్తాయి. అందుకని ఇదేంటంటే పైకి, ఇదిగోండి పైకి ఇలా ఉన్నాయి కాబట్టి ఉంచిని. గోడకు ఆనుకొని ఉంటే, ఇటు ఆనుకొని ఉంటే మటుకి మొత్తం పీకేస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మీ ముందే కట్ చేస్తున్నా. ఇక అయిపోయింది. అంటే పువ్వు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే చక్కగా మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది. నేను ఎప్పుడు కట్ చేస్తాను. ఆకులు కూడా కొన్ని తీసేస్తాను ఫ్రెండ్స్. మొన్న కొన్ని ఎండిపోతే తీస్తాను, ఇవి కూడా కొన్ని ఎండిపోతున్నాయి, తీయాలి. ఇదిగోండి, మీ ముందే పువ్వులన్నీ కట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసామనుకో ఫ్రెండ్స్, మళ్ళీ అక్కడి నుంచే చక్కగా చిగురు వస్తాయి. ఇది జాగ్రత్తగా కట్ చేయాలి. మొగ్గు ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చక్కగా నేను ఎప్పటికప్పుడు కోసేస్తాను సార్ ఫ్రెండ్స్. చాలామంది అనుకోవచ్చు చూపించిన పువ్వులే చూపించుద్ది అనుకోవచ్చు, కానీ నేను అలా చూపించను ఫ్రెండ్స్. నాకు మొత్తం ఫుల్గా విచ్చులు పోతే నేను కోసేస్తాను. కోసి బాక్స్లో పెట్టి శుక్రవారం కానీ మంగళవారం కానీ నేను పెడతాను. ఎక్కువ ఆ 2 రోజులు ఎక్కువ పూజ చేస్తాను ఫ్రెండ్స్. డైలీ చేయను నేను. ఆ 2 రోజులు పెడతా, లేదంటే శనివారం అలా పూజ చేస్తే పెడతా, లేదంటే సంకట చతుర్థి రోజు పూజ చేసుకుంటా, ఆ రోజు పెట్టుకుంటా. ఏమైనా పండగలప్పుడు అలా. ఇక ఇది ఒక మొగ్గ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇంకో నేను కోసేసా పువ్వులు 3 కోసి, ఎందుకంటే చూపించినవి చూపిస్తారు అంటారు.
తెలుసు. నేను లైవ్కి వెళ్ళినప్పుడు కూడా పద్దాక మొక్కలే చూపిస్తే అందరికి బోర్ కొట్టుద్దిగా అంటారు. నాకు ఉన్న దాంట్లోనే నేను ఒక దాంట్లో ఏమో బి అశోక్ కుమార్ ఐడిలో ఏమో కూరలు అవి పెడుతున్నాను. ఈ మధ్య ఒక 10 వీడియోస్ పెట్టాను. కూరలు కానీ పచ్చళ్ళు కానీ వంట చేసినవి అయినా దీంట్లో మటుకి చక్కగా ఇయ్యో పెడుతున్నాను. చూడండి, మీరు సపోర్ట్ చేస్తేనే నేను మీకు సపోర్ట్ చేయగలను కదా. ఎందుకంటే అందరికీ అంటే అవ్వదు. నాకు ఎవరెవరు కామెంట్స్ చేస్తారో వాళ్ళకి నేను కంపల్సరీ, నాకు లాంగ్ వీడియో చూస్తే నేను లాంగ్ వీడియో చూసి కామెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కోసారి ఆ కామెంట్ కూడా పోతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి ఎక్కువ అవడం వల్ల. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అలాగే బి అశోక్ కుమార్ -J1M ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నేను కింద లింకు పేరు పెడుతున్నా, ఆ పేరు మీద క్లిక్ చేయగలని ఆ ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. నా ఇప్పుడు నేను పెట్టే మొక్కల మటుకి నా ఛానల్ పేరు KSunita4281 ఫ్రెండ్స్. ఈ 2 ఛానల్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ బాయ్.